కాదు, గిర్రె అంటారు దీన్ని. మన మామూలుగా సరసంగా ఇక్కడ మామూలే వాడతారు. ఇతను కొత్తగా తయారు చేసి ఇది భీమవరం సైడ్ వాడతారు. వాటిని తెచ్చి ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రయోగం చేశాడు. బాగానే పడుతున్నాయి. ఇది ఇంకా ఇక్కడ కాలువకు అడ్డంగా తడికి అంటారు. ఇది ఎదురు బద్దలతో అల్లుతారు. ఇది వాటర్ వెళ్ళిపోయేలాగా, వాటర్ ఫ్లో ఆక్కడనే వెళ్ళిపోయేలాగా ఈ పక్కనో గిర్రి ఆ పక్కనో గిర్రి కట్టాడు. ఇప్పుడు అందులో చేపలు పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి. ఇక్కడ రోజుకి 1000 రూపాయల వరకు అమ్ముకుంటున్నాడు అతను. ఇంకో ఈ మధ్యలో బరకం తెల్లగా ఉన్నది బరకం అంటారు. ఇది ఈ నీరు ఫ్లోటింగ్కి ఎగిరి చేపలు అవతలకు పోకుండా దాంట్లో పడేలాగా కట్టుకున్నాడు. ఇప్పుడు వస్తాడు ఆయన, చూద్దాం. ఇది చేళ్ళు పొలాల్లో ఉన్న వేస్ట్ వాటర్ పోయే కాలువ. ఇది చాలా దూరం ఉంటుంది. ఇది దగ్గరగా 2 కిలోమీటర్స్ ఇటు ఇలాగా ఈ ఊరు దాటి ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ పంట కాలువలో కలుస్తుంది. పంట పెద్ద కాలువలో కలుస్తుంది. ఇది వెల్ల అంటారు. వెల్ల వంతెన కింద కలుస్తుంది. ఇది ఇప్పుడు వస్తాడు, చూద్దాం ఏం చేపలు పడతావు. చేపలు పడతలేదని పీకేస్తున్నావు ఇంకా. వాళ్ళకెట్టావు అక్కడ. కోడి పిల్లలు కొన్నాం, ఎర్ర కోడి పిల్లలు. దానికి దీనికి వీడియోకి వేద్దామని. తెల్ల చేపలు పడలేదు ఇంకా. పెద్ద గమ్ముని పడవేం, కొరమని పడుతుందా? మట్టి ఉంది. బా లాగు, బా ఆగి వస్తున్నాడు. ఇలా ఈ పక్కే ఇప్పు పిల్లలే. అది కూడా తీసేయి. మార్పులా పెద్ద పడ్డాయా? ఈ సైజే. పీతుంది. చెన్నై ఉండిపోయింది చేప. మళ్ళీ కొద్దిరికైనా అందులో ఏదో ఉంది. ఆలుగుంది, ఆలుగు తీసి అందులో అదేంటి ఇంకా సంచిలో ఎట్టుకెళ్తాను. మళ్ళీ వేసే మామూలు వేసే పొద్దుడుకుంటాయి కదా. ఆ సంచిలో వేసే